శ్రీమాత్రే నమః. గోచార భాగంలో రవి 8వ స్థానంలో ఉన్నట్టయితే దేశ సంచారం, అధికారులతో విరోధం, శత్రుభయం, సోదరులతో మనస్పర్ధలు ఇటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే 9వ స్థానంలో ఉన్నట్టయితే తండ్రికి అనారోగ్యం, మనోవిచారం, అధికమైనటువంటి ఖర్చు ఇటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 10వ రాశిలో ఉన్నట్టయితే రాజకీయంగా లాభించడం, ధనలాభం, కార్యసిద్ధి, ఆరోగ్యం లభిస్తుంది. 11వ స్థానంలో చంద్రరాశి నుంచి 11వ స్థానంలో రవి ఉన్నట్టయితే పాత బాకీలు వసూలవడం, గృహంలో శుభకార్యాలు జరగడం, శత్రుజయం, నూతన స్త్రీ పరిచయం ఇటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 12వ రాశిలో ఉన్నట్టయితే అకారణమైనటువంటి విరోధాలు, సోదరులతో విరోధం, అనారోగ్య సూచన